పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వమే ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే కోడిగుడ్డలు ప్రభుత్వమే కోడిగుడ్డలు ప్రభుత్వమే కోడిగుడ్డలు ప్రభుత్వమే వంట గదులు నిర్మించాలి వంట గదులు నిర్మించాలి గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ప్రభుత్వమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరియు వైఖరి పెండింగ్ బిల్లులను 10,000 రూపాయలు ప్రభుత్వమే ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ప్రభుత్వమే కోడిగుడ్డను ప్రభుత్వమే కోడిగుడ్డలు ప్రభుత్వాల మంది వైఖరి ప్రభుత్వ ఉద్యోగులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంది వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంది వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంది వైఖరి ఉద్యోగ భద్రత మధ్యాహ్న బయట కార్మిక సమస్యలను వీళ్ళ సమస్యల మీద పెండింగ్ బిల్లులు ఆగిపోయడం జరిగింది. సాధారణంగా వీళ్ళకి ఇచ్చే జీతమే తక్కువ, 3,000 వేతనం అప్పటి నుంచి 1,000 రూపాయల కాడికి పెంచుకుంటూ ఇస్తున్నామని 3,000 వేతనం ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆ 3,000 వేతనం కూడా ఆగిపోయి వాళ్ళు గుడ్లు పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ వెళ్తే వీళ్ళకు 10,000 కార్మికుల ఐక్యత పెండింగ్ బిల్లు 10,000 జీతం 10,000 జీతం అసెంబ్లీ సమావేశాలలో 10,000 జీతం నిత్యావసర సరుకులు ప్రభుత్వమే కోడిగుడ్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే ప్రభుత్వం అంటే వైఖరి ఆర్టీఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ ఆఫీసులో లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయల జీతం ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు మా యొక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇలా కోడిగుడ్లు పెట్టమని చెప్పి ఒక పక్క సార్ల ఒత్తిడి, కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేది 2 రూపాయలు, అదనంగా మేము 2 రూపాయలు నష్టపోతున్నాం. ఆ ప్రభుత్వం సుతా ఆ 2 రూపాయలు మాకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా 3 సంవత్సరాల నుంచి పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచక ఇలా పిల్లలు రావాలి 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 రావాలమ్మా రావాలి రావాలమ్మా రావాలి రావాలమ్మా రావాలి కార్మికుల ఐక్యత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పపురం బస్టాండ్ నుండి ర్యాలీగా వచ్చి ఇవాళ ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన ఒక కార్మికుల ఒక సమస్యల మీద ప్రధానంగా చూసుకున్నట్టుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో రోజులు ధర్నా చేసి ఈ ఒక కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నప్పటికీ ఎలాంటి సమస్యలు పరిష్కరించక వాళ్ళ ఒక సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితులలో మగ్గిరు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పెట్టినట్టు 10,000 వేతనం వస్తుందని ఆశపడ్డటువంటి కార్మికులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, 10,000 వేతనం చెల్లించి నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. మెయిన్గా ఇవాళ కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్లు, ఇవాళ వాళ్ళకు వంటగదులు కానీ ప్రతి ఒక్కటి నిర్మించి వాళ్ళకు ప్రభుత్వమే ఈ యొక్క నిత్యావసర సరుకులు ఇవ్వాలని, అదేవిధంగా రోజు రాయి జావా పేరుతో ఇవాళ
8 గంటలకు పోయి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెట్టడానికి మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తూ ఉంటే వీళ్ళ శ్రమ కోసం గుర్తించలేనటువంటి ప్రభుత్వాలు ఇలా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికుల ఒక 44 చట్టాలను ఎత్తివేసి కనీస వేతనాల చట్టం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులైనా ప్రతి కార్మికులైనా కూడా పని చేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా వాళ్ళ ఒక కూలీ రేట్లు పెంచాలనే చట్టం కనీస వేతనాల చట్టాన్ని తొలగించినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రతి ఒక్క కార్మికులు పనిచేసే చోట ఇలా నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరగాలని కూలీ రేట్లు పడాలనే చట్టాలు కూడా తొలగించినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 10,000 వేతనం చెల్లించాలి వీళ్ళకు నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళకు హెల్త్ కార్డులు ఇలా పొగకు 1000 రూపాయల క్వింటల్ కట్టెలు కొనుకొచ్చి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే ఆ పొగ వడక కళ్ళు ఖరాబ్ అయిన వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం ఖరాబ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం ఇలా పొయ్యిళ్ళలో పడి చేతులు కాళ్ళు కాలుతున్నాయి ఒక్కొక్కరికి ఉడుకుడుకు గంజివాడి కూడా చేతులు కాళ్ళు కాలుతూ ఉన్నాయి వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఇవాళ ఒక 10,000 కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో వాళ్ళకు హాస్పిటల్ ఖర్చు మగ్గుతూ ఉన్నారు అటువంటిది ప్రమాద బీమా సౌకర్యం కల్పించి వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవాళ 3వ తరగతి ఉద్యోగులుగా కూడా ఈ మధ్యాహ్న భోజన కార్మికులను గుర్తించాలి అదేవిధంగా 55 ఏళ్ళు చాలా మంది పెద్ద మనుషులైన వాళ్ళు ఉన్నారు 55 ఏళ్ళ కార్మికులను గుర్తించి 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చి 60 ఏళ్లకు వాళ్ళని రిటైర్మెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించాలని 5 లక్షలు మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళకు వంటగదులు ప్రధానంగా మొన్న మధ్యకాలంలో బోర్లు ఇస్తున్నాం అని బాగానే ప్రకటన చేయడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు బోర్లు రానటువంటి పరిస్థితి ఆ బోర్లు కూడా వెంటనే అందించి వంటగదులు నిర్మించాలి అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా మొత్తం ప్రభుత్వం ఇవ్వాలి లేని వేడలో వీళ్ళ పెండింగ్ బిల్లులు ఇప్పుడు 9 నెలలు పెండింగ్ బిల్లులు ఆగిపోవడం జరిగింది ఇలా పని చేసేటోళ్ళు లేరంటే 9 నెలలుగా వాళ్ళు బాకీ చేసుకొచ్చి మీరు కోడిగుడ్డుకు 5 రూపాయలు ఇస్తే 7 రూపాయలు పెరిగినా కూడా అదనంగా 3 రూపాయలు 2 రూపాయలు కలుపుకొని పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే ఇలా దాన్ని ఎలాంటి పట్టించుకోలేని స్పందన లేని ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి వెంటనే వాళ్ళ శ్రమ దోషే ప్రభుత్వాలే ఉన్నాయి తప్ప వాళ్ళని సేవ గురించి గుర్తించే ప్రభుత్వాలు లేవు వెంటనే ఆ కార్మికుల మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి వాళ్ళు ఆగిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లించి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలపైన తిప్పాపురం బస్టాండ్ నుండి వేములవాడ ఆర్డీఓ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ₹5.47, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ₹8.17, 9, 10 తరగతులు సెంట్రల్ గవర్నమెంటు వీళ్లకు ఫుడ్ పెట్టడానికి ఇస్తూ ఉంది. ₹10.67 ఇస్తూ ఉంది. కోడిగుడ్డుకు ₹5 ఇస్తూ ఉన్నారు. ఈ రోజున బహిరంగ మార్కెట్లో ఆ కోడిగుడ్డు ధర ₹7గా ఉంది. ఈ ₹2 ఈ కార్మికులు నష్టపోవాలా అని మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో యూపీఏ 2వ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు వారు 7.5 వారికి మెనూ ఛార్జీలను పెంచడం జరిగింది. ఈ మెనూ ఛార్జీలను నిర్దేశించే వాళ్ళు ఆ ధరలను నిర్ణయించే వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ₹5, ₹8, ₹10 ఎవరికైనా కడుపు నిండా నాణ్యమైన పౌష్టికాహారం పెడతారో ఏమో మీరు ఒక్కసారి వండి ఈ బహిరంగంగా ఈ పిల్లలకు పెట్టి చూపెట్టండి అని మేము ఏఐటీసీగా సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఏసీ గదులలో ఉండి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉన్నత ఉద్యోగులై ఉన్నత జ్ఞానవంతులై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు శాపాలుగా మారుతా ఉన్నాయి. వాటిని ఈ నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ప్రతి పిల్లవానికి ₹25 మెనూ ఛార్జీ పెంచాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వరల్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తా ఉంది ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ వలన 10 లక్షల మరణాలు జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉంది. మరి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద కోట్లాది సిలిండర్లను ఈ దేశంలో ఇచ్చినామని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు ఎందుకు ఇటువైపు చూడడం లేదు? 9, 10 తరగతులకు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తా ఉంది కదా. ఈ పిల్లలకు బడి పిల్లలకు డ్రాప్ అవుట్లు లేకుండా వాళ్ళకు పౌష్టికాహారం అందాలని మరి ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఈ గ్యాస్ సిలిండర్లను ఎందుకు పంపిణీ చేయరు అని అడుగుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ రోజున
బడి పిల్లలకు వంటగదుల నిర్మాణం కోసం ఎందుకు ముందుకు రావడం లేదు? ఎన్నో సంక్షేమ పథకాలకు వేలాది లక్షలాది కోట్లు రూపాయలను ఖర్చు చేస్తున్నామని అంటూ ఉన్నారు. మరి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఈ పాఠశాలల్లో ఈ పిల్లల పట్ల వంటలు చేసి పెట్టే వాళ్ళను ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను కల్పించమని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించమని ఏఐటీసీగా అడుగుతా ఉన్నాం. వాళ్లకు పని భద్రత కల్పించండి, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందించండి. ఈ రాగి జావా అని పొద్దున్నే వాళ్లకు అదనపు పని భారాలను పెట్టిర్రు, అదనపు పనికి అదనపు చెల్లింపులు చేయండి అని అడుగుతా ఉన్నాం. నేషనల్ పే స్కేల్ చెప్పింది కనీస వేతనాలు ఒక ఇంటి పెద్ద పనిచేస్తే ఆ కుటుంబం బతకాలని, గుడ్డకింత, వైద్యానికింత, విద్యకింత, ఖర్చులకు, ఇంటి అద్దెలకు, కరెంటు బిల్లులకు అని లెక్కగట్టి 26,900 పైచీలకు అది సవరణ చేసింది నేషనల్ పే స్కేల్. మరి వీళ్ళు 3,000 రూపాయలకు పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో సమ్మెలు ధర్నాలు చేస్తే టెంట్ల కాడికి వచ్చి హామీ ఇచ్చిర్రు. మరి సంవత్సరం గడుస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. మరి ఆ 10,000 గౌరవ వేతనం ఆ నిర్ణయం ఏమైంది? ఈ సమావేశాల్లో ఆ నిర్ణయాన్ని ప్రకటించి దాన్ని జీవో తీసుకువచ్చి వెంటనే దాన్ని అమలు పరిచే విధంగా, ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు మేలు చేసే విధంగా మీ ప్రకటన ఉండాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు ఏఐటీసీ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.